ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ఇంకొక మ్యాచ్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ నిన్న రాలో మనకి జే ఉసో వర్సెస్ సీఎం పంక్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ రోజు కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మన నికాలిస్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసినారు. అంటే ఈ మ్యాచ్ ఆఫీషియల్ అయిపోయింది. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుతది. నవంబర్ 1న జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ డిసెంబర్‌లో జరిగేది కాదు. సో మనకిప్పుడు నెక్స్ట్ పీఎల్ఈ లాంటిది ఏందంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంటే. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఫర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం అండ్ మన జే ఉసో వర్సెస్ మన సీఎం పంక్ మధ్య మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ సెట్ అయిపోయిన తర్వాత చాలామంది ఎల్ఏ నైట్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. అంటే మీకు ఊకూకే ఎల్ఏ నైట్‌ని ఎందుకు ఓడిస్తున్నారు? సో ఆల్రెడీ ఎల్ఏ నైట్‌కి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇవ్వాలని కొన్ని రోజులుగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఎల్ఏ నైట్ కంటిన్యూగా ఓడిపోతూనే ఉన్నాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవట్లేదు. ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది గదా! ఎల్ఏ నైట్ గెలవచ్చు గదా! ఈ బ్యాటిల్ రాయల్‌లో ఎల్ఏ నైట్ గెలిస్తే సీఎం పంక్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ జరిగేది. అలా జరిపిస్తే మంచిగుండు గదా! అని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు ఈ బ్యాటిల్ రాయల్ అయిపోయిన తర్వాత. అండ్ ఈవెన్ మన జే ఉసో గెలిచినందుకు ఎవ్వరు గూడా హ్యాపీగా లేరు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జే ఉసో బ్యాటిల్ రాయల్ గెలిచిన వీడియోకి ఎంతమంది డిస్‌లైక్ జేసినారో. చాలా మంది ఫ్యాన్స్ డిస్‌లైక్ జేసినారు. అసలు మన జే ఉసో ఆ బ్యాటిల్ రాయల్‌ని గెలిచి మన సీఎం పంక్‌కి ఛాలెంజ్ చేసేందుకు ఎవ్వరు గూడా ఇంట్రెస్టెడ్‌గా లేరు. అలాంటిది మన జే ఉసో గెలిచినారు. చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్ అయినారు జే ఉసో గెలిచినందుకు అండ్ మన ఎల్ఏ నైట్ గెలవనందుకు. సో చూడాలి మరి ఎల్ఏ నైట్‌కి ముందు ముందు ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. అండ్ ఇంకొకటి మన జే ఉసో ఈ బ్యాటిల్ రాయల్ గెలిచిన తర్వాత ఒకటైతే క్లియర్‌గా చెప్పిండు. అదేందంటే సో మళ్ళీ టాప్‌కి వెళ్తున్నాము అని. అంటే నేను మళ్ళీ టాప్‌కి వెళ్తున్నా బ్యాక్ టు టాప్ అని ఈ టైప్‌లో ఆఫ్ ఎయిర్‌లో మాట్లాడిండు. ఆఫ్ ఎయిర్‌లో మాట్లాడిండు. సో చూడాలి. ఫ్యాన్స్ అయితే ఫుల్ హేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్టేడియంలోకొచ్చినప్పుడు ఫ్యాన్స్ మంచిగానే చీర్ చేస్తున్నారు గానీ, సో ఇటువంటి వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడు రియాలిటీ అనేది బయటకొస్తుంది. డిస్‌లైక్ చేస్తున్నారు. మాక్సిమం ఫ్యాన్స్ డిస్‌లైక్ చేసినారంటే ఇక మీరు అర్థం చేసుకోండి. సో నచ్చట్లేదు ఎవరికీ. సో చూడాలి మరి ఇటువంటి సిట్యుయేషన్స్‌లో జే ఉసో ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడా? సో ఇప్పుడు ఎలాగో జే ఉసో ఛాంపియన్‌షిప్‌ని గెలిచేందుకు డిజర్వ్ కాదని అంటున్నారు. సో ఎలాగో సీఎం పంకే గెలవచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ అయితే ఉంటాయి. అండ్ చాలామంది ఫ్యాన్స్ అదే అనుకుంటున్నారు. బట్ చెప్పలేం ఏదైనా జరగచ్చు. అండ్ బ్రాన్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఇంటరప్ట్ చేయొచ్చు. సంథింగ్ ఏదైనా జరగొచ్చు. అండ్ మన జే ఉసో ఒక టైప్‌లో బెట్రై చేసిండు మన జిమ్మీ ఉసోని. సో ఆ స్టోరీని ఏమైనా చూపిస్తారు కావచ్చు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. అండ్ ఇది చాలా మందికి నచ్చలేదు. అంటే అదే మ్యాచ్‌లో మన జిమ్మీ ఉసో జే ఉసోకి హెల్ప్ చేస్తాడు. అలాంటిది మన జిమ్మీ ఉసోని చీట్ చేస్తాడు మన జే ఉసో. అంటే ఇది లీగలే. అంటే అలా ఎలిమినేట్ చేయడం లీగలే. బట్ చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. సో వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి దాకా వెళ్తాయి అనేది ముందు ముందు తెలుస్తది. సో నాకు కూడా నచ్చలేదు నిజం చెప్పాలంటే మన జే ఉసో అలా చేయడం. బట్ ఫ్యాన్స్ నుండి అయితే హేట్ అనేది వస్తుంది మన జే ఉసోకి. సో ఈ హేట్‌ని కావాలనే తెస్తున్నారు కావచ్చు. కావాలనే డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. మేబీ ముందు ముందు హీల్ టర్న్ చేపించడానికి. సో అందరూ హీల్ టర్న్ చేస్తారన్న రూమర్స్ ఉన్నాయి. మన జిమ్మీ, మన రోమన్ లేదంటే జే ఉసో హీల్ టర్న్ చేస్తారు అని రూమర్స్ ఉన్నాయి. సో చూడాలి ముందు ముందు ఏం జరుగుతదో. కానీ ఫ్యాన్స్ అయితే ఫుల్ హేట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ అవసరం లేదని కూడా అంటున్నారు. జే ఉసో వర్సెస్ సీఎం పంక్ మధ్య మ్యాచ్ అవసరం లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మ్యాచ్ కూడా జరుగుతది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు మనకి నెట్‌ఫ్లిక్స్‌లో యాడ్స్ అనేవి ఎక్కువగా రావట్లేదు. చూసేటప్పుడు జస్ట్ 2, 3 సెకండ్స్ అలా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా లైవ్ వస్తుంది. బట్ స్మాక్ డౌన్‌కి అయితే యాడ్స్ వస్తున్నాయి. స్మాక్ డౌన్‌కి మ్యాచ్ కన్నా ముందు యాడ్స్ వస్తున్నాయి 3 మినిట్స్. బట్ రాకి రావట్లేదు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్‌లో స్టార్ట్ అయిందంట. రాకి కూడా యాడ్స్ అనేవి వస్తున్నాయంట. ఆల్రెడీ ప్లాన్స్ చేసినారంట. యాడ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయంట. మనకి కూడా ముందు ముందు వస్తాయి. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఓహ్! సరే యాడ్స్ ఎయ్యాలనుకుంటే మీరేసుకోండి. లైవ్ వచ్చేటప్పుడు కావచ్చు, స్మాక్ డౌన్ లైవ్ వచ్చేటప్పుడు కావచ్చు, యాడ్స్ ఎయ్యాలనుకుంటే ఏసుకోండి గానీ, బట్ ఏందంటే ప్రోమోలు కట్ చేసేటప్పుడు సెగ్మెంట్ మధ్యలో యాడ్స్ ఇవ్వకండి. ఒక సూపర్ స్టార్ ఎంట్రీ అయ్యేటప్పుడు, లేదంటే మ్యాచ్ మధ్యలో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు యాడ్స్ ఇయ్యండి గానీ,
ప్రోమో కట్ చేసేటప్పుడు సెగ్మెంట్ మధ్యలో ఇటువంటి యాడ్స్ ఇవ్వకండి. యాడ్స్ ఇస్తే ఏందంటే ఈ సెగ్మెంట్ మధ్యలో మనకి చూడాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతది. సో, అందుకనే యాడ్స్ ఇవ్వకండి అని ఈ టైప్‌లో అంటున్నారు. ఏంటి సెగ్మెంట్ మధ్యలో, ప్రోమో మధ్యలో ఇవ్వకండి. మ్యాచెస్ కన్నా ముందు సూపర్ స్టార్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇచ్చినా పర్లేదు గానీ, ఈ ప్రోమో మధ్యలో ఇటువంటి టైంలో ఇవ్వకండి అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్‌లో స్టార్ట్ అయిపోయిందంట. రాఖీ గూడా యాడ్స్ రావడం మనకి గూడా ముందు ముందు వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన లిలియన్ గర్షియా గురించి. లిలియన్ గర్షియా ఇంకా 2 సంవత్సరాలు కాంట్రాక్ట్‌ని సైన్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈతో యాస్ ఎ అనౌన్సర్‌గా. ఇంకా 2 సంవత్సరాలు లిలియన్ గర్షియా డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తది యాస్ ఎ అనౌన్సర్‌గా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇది మన సెత్ రాలిన్స్ సర్జరీ చేపించుకున్న తర్వాత ఫోటో అంట. ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ షోల్డర్ సర్జరీ అయిపోయింది. కంప్లీట్‌గా అయిపోయింది. ఇక రికవరీ అవ్వడమే బ్యాలెన్స్ అన్నమాట. సో, తొందరలోనే రికవరీ అవ్వచ్చు. సో, బానే ఉన్నారు. షోల్డర్ సర్జరీ అయితే అయిపోయింది. సో, క్యాప్షన్ కూడా ఇచ్చినారు. మీరు చూడండి అదర్ సైడ్, నా అదర్ సైడ్ చూడండి అన్నట్టుగా ఈ టైప్‌లో ఒకటి క్యాప్షన్ అయితే ఇచ్చిండు. సో, చూడ్డానికి బాధగా అనిపిస్తుంది. కొంతమంది ఫ్యాన్స్‌కి ఏందంటే ఇప్పుడు మేము చూసేదే సెత్ రాలిన్స్ కోసం, రోమన్ రెయిన్స్ కోసం రాని. అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరే లేనప్పుడు మేమెందుకు డబ్ల్యూడబ్ల్యూఈ చూడడం అని ఈ టైప్‌లో కొంతమంది మెన్షన్ చేస్తున్నారు. సో, మనం ఏం చేయలేం. ఇంజ్యూరీస్ అనేవి మనకి చెప్పి రావు. దానంతట అవే వచ్చేస్తాయి. దాన్ని ఫేస్ చేయాల్సిందే ఎవరైనా. అండ్ ఇంకొకటి ఒక కోయిన్సిడెంట్ ఏందంటే ఈ సంవత్సరంలో ఇద్దరు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసులు గెలిచిన వాళ్ళు అండ్ వాళ్ళు క్యాష్ ఇన్ చేసి ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన సూపర్ స్టార్స్ ఇద్దరు వాళ్ళ టైటిల్స్‌ని రిలింక్విష్ చేయాల్సి వచ్చింది. అటు నయోమి తను ప్రెగ్నెంట్ అవ్వడంతో అంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని గెలిచింది ఇదే సంవత్సరంలో. ఆ క్యాష్ ఇన్ చేసింది, ఛాంపియన్‌షిప్‌ని కూడా గెలిచింది. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేయాల్సి వచ్చింది తను ప్రెగ్నెంట్ అవ్వడంతో. అండ్ ఇటు సెత్ రాలిన్స్ పరిస్థితి కూడా అంతే. సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని గెలిచిండు, క్యాష్ ఇన్ చేసిండు అండ్ ఛాంపియన్ అయిపోయిండు. మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరికి సేమ్. ఇద్దరు మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్స్ ఈ సంవత్సరంలో. ఇద్దరు వాళ్ళ ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేసినారు. సో, చాలా సిమిలర్‌గా ఉన్నాయి వీళ్ళిద్దరివి జరిగినవి ఇన్సిడెంట్స్. అందుకని మీకోసం షేర్ చేసినాను. అండ్ ఇంకొకటి మన సెత్ రాలిన్స్ లాస్ట్ టైమ్ అంటే 2015 టైంలో క్యాష్ ఇన్ చేసిన తర్వాత కూడా తను ఇంజ్యూరీ వల్లనే ఆ ఛాంపియన్‌షిప్‌ని వదులుకోవాల్సి వచ్చింది. సేమ్ మళ్ళీ అదే ఇప్పుడు రిపీట్ అయిపోయింది. క్యాష్ ఇన్ చేసిన తర్వాత ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన తర్వాత మళ్ళీ సెత్ ఇంజ్యూరీ వల్లనే ఆ ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేయాల్సి వచ్చింది. వదులుకోవాల్సి వచ్చింది. సో, ఇది రిపీటెడ్‌గా వచ్చింది. సెత్ రాలిన్స్ 2 సార్లు క్యాష్ ఇన్ చేస్తే 2 సార్లు ఛాంపియన్‌షిప్‌ని రిలింక్విష్ చేయాల్సి వచ్చింది ఇంజ్యూరీ ప్రాబ్లమ్ వల్ల. సో, బానే ఉన్నారు. రికవరీ అవుతారు. రికవరీ అయిన తర్వాత వెంటనే డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారు. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ రిటర్న్ అనేది మామూలు రిటర్న్ కాదు. వేరే లెవెల్‌లో ఉండొచ్చు. సో, కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించొచ్చు. ఎందుకంటే వాళ్ళ పైన అటాక్ చేయాలి కదా! వాళ్ళు బెటరే చేసినారు కదా! కథ వేరే ఉంటది సెత్ రాలిన్స్ రిటర్న్ చేసిన తర్వాత అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆస్టిన్ థియరీ గురించి. మనమేమో ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో సెత్ రాలిన్స్ టీమ్ వర్సెస్ రోమన్ రెయిన్స్ టీమ్ అనుకున్నాం. బట్ ఉన్నట్టుండి సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అవ్వడం వల్ల మొత్తం ప్లాన్స్ మొత్తం చేంజ్ అయినా అవ్వచ్చు అని ఇటువంటి ఒక టాక్. బట్ ఇప్పుడు ఆస్టిన్ థియరీ రిటర్న్ చేస్తాడా? చేయడా? అనేది కొంతమందికి డౌట్ ఉంది. కానీ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న అఫీషియల్స్‌కి కొంతమంది పర్టిక్యులర్ అఫీషియల్స్‌కి ఆస్టిన్ థియరీని కొంచెం బెటర్‌గా, పవర్‌ఫుల్‌గా రిటర్న్ చేపిద్దాం. టీవీలో రిటర్న్ చేపిద్దాం అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. సో, పుష్ ఇద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. సో, మేబీ తొందరలోనే ఆస్టిన్ థియరీ రావచ్చు. మనకి చాలా ప్లాన్స్ చేంజ్ అవుతాయి అన్నట్టుగా అప్డేట్ ఉండింది. అండ్ ప్లాన్స్ అనేవి చేంజ్ కావచ్చు గానీ, బట్ కొంతమంది సూపర్ స్టార్స్ కోసం ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు వస్తారు. కొంచెం లేట్ అయినా సరే వస్తారు. సో, అదే విధంగా ఆస్టిన్ థియరీ కూడా తొందరలోనే రిటర్న్ చేస్తారు అన్నట్టుగా ఒక టాక్ అయితే ఇనిపిస్తుంది. స్టిల్ తనకి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కొంతమంది అఫీషియల్స్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారంట. అది మెయిన్. సో, సపోర్ట్ ఉంటే కంపల్సరీగా వస్తారు. అండ్ ఇంకొకటి శాంటోస్ ఎస్కోబార్ కూడా నెక్స్ట్ వీక్ రాలో వస్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి మరి ఈ అప్డేట్ నిజం అవుతదా? అవ్వదా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిసెంబర్‌లో జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. ఆల్రెడీ డిసెంబర్‌లో జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ సోల్డ్ ఔట్ అయిపోయింది. సోల్డ్ ఔట్ అవ్వడం ఎంతసేపు? ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ 20,000 టికెట్స్‌ని పెడితే అంటే స్టేడియం కెపాసిటీ అంతే ఉంది. 20,000 కెపాసిటీకి 60,000 మంది ఉన్నారు. పోటీ పడ్డారు. సో, సోల్డ్ ఔట్ అవ్వడం ఎంతసేపు?
ఈజీగా సోల్డ్ ఔట్ అయిపోతది. ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయింది డిసెంబర్‌లో జరిగే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. సో, అదంతా దేనివల్ల అంటే జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ వల్ల. సో, ఆ ఫైనల్ మ్యాచ్‌ని చూద్దామనే చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, దానికోసమే టికెట్‌ని ఎగబడి ఉన్నారు. సోల్డ్ ఔట్ అయిపోయింది. సో, కొంచెం బెటర్ స్టేజ్‌లో, బెటర్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో, పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో బుక్ చేస్తే బెటర్ ఉండేదని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈవెన్ డబ్ల్యూడబ్ల్యూఈ గూడా ఇప్పుడు ఫీల్ అవుతుంటది. రిగ్రెట్ అవుతూ ఉంటది. కొంచెం రాంగ్ స్టెప్ ఏసినాం అన్నట్టుగా కంపల్సరీగా ఫీల్ అవ్వాల్సిందే. అయిపోయింది. మనం జేసేదేం లేదు. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చేసేదేం లేదు. చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకొక వన్ లాస్ట్ టైమ్ ఫైనల్ మ్యాచ్‌ని పెట్టి సో, చేస్తదా? చేయదా? అనేది ఆఫ్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ సంవత్సరంలో అప్పుడు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి ఈ 2 వారాల నుంచి మనకి క్రౌన్ జ్యువెల్ అయిపోయినప్పటి నుండి అసలు రోమన్ రెయిన్స్ ఎక్కడున్నాడు? రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్ ఏంది? అసలేం అర్థం అవ్వట్లేదు. చాలామంది ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అసలు రోమన్ రెయిన్స్ వస్తారా? అటునుంటి అటే ఇగ రిటైర్మెంట్ ఎళ్ళిపోతాడా? అని ఈ టైప్‌లో ట్రోల్ చేస్తున్నారు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ కూడా కన్సిడర్ చేస్తలేదు. ఇప్పుడేందంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యూచర్ కోసం ఈ టైప్‌లో అని మెన్షన్ చేస్తుంది. ప్రతీదీ ఫ్యూచర్ కోసం చేస్తున్నామని. సో, వాళ్ళు ఫ్యూచర్ కోసం చేస్తున్నారు కరెక్టే. కానీ ప్రెజెంట్ ఇప్పుడు మొత్తం నాశనం అయిపోతుంది. ఫ్యూచర్ కోసం ఆలోచించి ప్రెజెంట్‌ని నాశనం చేస్తున్నారన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఒక్క స్టోరీ లైన్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఒక్క స్టోరీ లైన్ ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే ఏది ఇంట్రెస్టింగ్‌గా లేదు. అన్నీ సగం సగం చూపిస్తున్నట్టుగా సగం సగం ఏదో అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు ఏ స్టోరీ లైన్‌లో గూడా. అండ్ ఇగ రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్ అయితే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఫ్యాన్స్‌కి పిచ్చిలేస్తుందసలు. రోమన్ రెయిన్స్ వచ్చినా సరే కరెక్ట్‌గా చూపిస్తలేరు. బ్రేక్‌లో ఉన్నా సరే ఎటువంటి అప్‌డేట్ ఇవ్వట్లేదు. అండ్ ఎటువంటి రూమర్స్ గూడా రావట్లేదు. ఇప్పుడు డైరెక్షన్ ఎటువైపు వెళ్తది? జెవుసో అండ్ జిమ్మీ ఉసో మధ్యల వాళ్ళ స్టోరీ లైన్ చూపిస్తారా? ఇప్పుడు విజన్ టీమ్‌కి ఏమవుతది? విజన్ టీమ్‌తో ఇగ మొత్తం అయిపోయిందా రోమన్ రెయిన్స్‌కి అని ఏది క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఏం జరుగుతది? టీమ్ రోమన్ వర్సెస్ టీము విజన్ టీమ్ మధ్యలోనే మ్యాచ్ జరుగుతదా? లేదంటే రోమన్ రెయిన్స్‌కి వాళ్ళకి ఏదైనా స్పెషల్‌గా మ్యాచ్ ఉంటదా అనేది చూడాలి. సో, ప్రెజెంట్ అయితే చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ అయితే ఎవ్వరికీ నచ్చట్లేదు. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ దాకా మేబీ రోమన్ రెయిన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే మేబీ మ్యాచ్ బుక్ చేయాలని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికే రావాలి. ఎందుకంటే ఇంకా 1 వీక్ టైమే ఉంది. ఇప్పుడు రాలోనే రిటర్న్ చేస్తాడు కదా రోమన్ రెయిన్స్. ఆల్రెడీ ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కంటే ముందు ఒకటే రా షో వస్తది. సో, ఆల్రెడీ నిన్న రా షో అయిపోయింది. ఇంకా ఒక రా షో వస్తది. ఒక రా షోలో వచ్చి మేబీ మ్యాచ్ బుక్ చేస్తదా అంటే చేయదు కావచ్చు. ఆల్రెడీ 2 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి మనకి. మన ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం. ఆల్రెడీ 2 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి. సో, ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లున్నాయి కాబట్టి రోమన్ రెయిన్స్ మ్యాచ్‌ని కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ రోమన్ రెయిన్స్ ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనైనా లేదంటే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రాలోనైనా రోమన్ రెయిన్స్ రిటర్న్ చేయొచ్చు. చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోమన్ రెయిన్స్ అయితే ప్రెజెంట్ ఉన్న మనకి అప్డేట్స్, స్టోరీ లైన్ అదే చెప్తుంది. ఎందుకంటే సర్వైవర్ సీరీస్ కోసం రోమన్ రెయిన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. ఈవెన్ నవంబర్ ఫస్ట్ వీక్‌లో అంటే ఇప్పుడు మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ నవంబర్ ఫస్ట్ నుండి మనకి సెకండ్‌న వస్తది. సో, దాని తర్వాత నెక్స్ట్ రాలో వచ్చినా మనకి మన రోమన్ రెయిన్స్ దగ్గర 1 మంత్ టైమ్ ఉంటది. ఎందుకంటే స్టోరీ లైన్‌ని కంటిన్యూ చేయడానికి, బిల్డ్ చేయడానికి. ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఎవరితో అయితే సర్వైవర్ సీరీస్‌లో ఫైట్ చేస్తాడో వాళ్ళతో ఫ్యూడ్‌ని బిల్డ్ చేయడానికి ఎనఫ్ టైమ్ ఉంటది రోమన్ రెయిన్స్ దగ్గర. నవంబర్ ఎండింగ్‌లో మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ చూడడానికి దొరుకుతది. అండ్ ఈ వార్ గేమ్స్‌లో రోమన్ రెయిన్స్ ఉంటాడా అనేది ఇంకా ఏం క్లారిటీ లేదు. ఒక టైప్‌లో ఈ వార్ గేమ్స్‌లో ఎంఎఫ్‌టి టీమ్ వర్సెస్ వైట్ 6 మధ్య మ్యాచ్ అంటున్నారు. సో, నిజం చెప్పాలంటే ఆ మ్యాచ్‌లో ఎవరు ఇంట్రెస్ట్‌గా ఉండరు. ఎందుకంటే స్టార్ పవర్ అనేది గావాలి. సో, వాళ్ళ మధ్య స్టోరీ అంతగా లేదు. సో, ఇప్పుడిప్పుడే రిటర్న్ జేషినారు. సో, వాళ్ళకంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ టీమ్, విజన్ టీమ్ జరిగితేనే బెటర్ ఉంటదని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అండ్ అదే జరుగుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఉన్నట్టుండి వీళ్ళ టీమ్ మ్యాచ్ గూడా జరిగినా జరగొచ్చని రూమర్స్ ఉన్నాయి. సో, అది పెట్టకపోతే బెటర్ ఉంటది. ఎంఎఫ్‌టి వర్సెస్ వైట్ 6 మధ్య. పెడితే మనం ఏం జేయలేము. చూడక తప్పదు గాబట్టి చూడాల్సిందే. సో, మీరేమంటారు? ఎంఎఫ్‌టి వర్సెస్ వైట్ 6 బెటరా? లేదంటే రోమన్ టీమ్ వర్సెస్ విజన్ బెటరా? సో, మీరు సెలెక్ట్ జేయండి. ఈ 2 మ్యాచెస్‌లో ఏ మ్యాచ్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో మీరు. అండ్ చూద్దాం రోమన్ రెయిన్స్ అయితే ఇప్పుడు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెంటనే రిటర్న్ జేయొచ్చు. లేదంటే సర్ప్రైజ్‌గా సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లోనే రిటర్న్ చేయొచ్చు. సో, హోప్స్ అయితే బెట్టుకోండి ఆఫ్టర్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ తర్వాత అని.
సో ప్రెజెంట్ టాక్ ఇది ఉంది కాబట్టి రోమన్ రెడ్స్ కోసం సో మీకోసం షేర్ చేసినాను. ఇప్పుడు మీరేందంటే వీడియోస్‌కి లైక్ చేయడం మర్చిపోకుర్రి. కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుర్రి. వీడియోని మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి.